హలో వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు సత్తనపల్లిలో కొంచెం పని ఉందండి, అందుకనే వెళ్తున్నాం. మేము మా హస్బెండ్ నేను వెళ్తున్నామండి. హాయ్. పోనీ పోనీ తొందరగా, పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ రావాలి ఇంటికి. మామయ్య అండి ఇక్కడ కూర్చున్నారు. ఇది బొడ్రా సెంటర్ అంటారండి. ఇటు పక్క వెళ్తే రెడ్డిగూడెం వచ్చింది. దీన్ని కుంట అంటామండి మేము మా ఊర్లో. కుంట సెంటర్ అని పిలుస్తారు ఇక్కడ. గేదెలు మొక్కజొన్న ఇది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్పానమ్మా పొద్దు నుంచి హాయ్ హాయ్. మేము ఎక్కువగా పిల్లలని స్కూల్కి పంపించి వెళ్తామండి. పిల్లలతో వెళ్తే అసలు ఒక పని ఇంకా 10 పనులు చేసుకోవాలనుకుంటే 2 పనులే చేసుకొని ఇంటికి వస్తాము. వాళ్ళతో అసలు అవ్వదు. అందుకనే పిల్లల్ని స్కూల్కి పంపించి మేము వెళ్తామన్నమాట. ఎప్పుడైనా ఇంకా వాళ్ళు కూడా బోర్ కొట్టినప్పుడు తీసుకెళ్తామండి వాళ్ళని కూడా. వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లలు లేకుండా ఇద్దరు హాయి తిరుగుతున్నారు, పిల్లల మీద ప్రేమ తక్కువేమో. నాకండి మా ఆయన డ్రైవింగ్ అంటే సేఫ్టీ. ఇంకెవ్వరు డ్రైవ్ చేసినా కానీ చాలా భయం అండి నాకు. ఆఖరికి మా నాన్న డ్రైవింగ్ అంటే ఇంకా భయం. చాలా స్పీడ్ గా తోలుతాడు మా నాన్న. మీ నాన్న అంటే మీ నాన్న ఇంగు కదా, మీ నాన్న ఇంగు బాగా స్పీడ్ తోలుతారు కాబట్టి మా నాన్న, మా మామయ్య, ఇంకా మహమ్మద్ అయితే చెప్పే పని లేదు. నేను అసలు మహమ్మద్ బైక్ అసలు నేను ఎక్కనంటాను. మా ఆయన డ్రైవింగ్ అంటేనే హాయిగా ఇంకా నిద్రపోయి హాయిగా వస్తారండి. పొట్టేళ్ళు మేకలు అన్ని ఉంటాయండి. మిక్స్డ్. నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. జాబ్ చేసే వాళ్ళు గొప్పోళ్ళ, లేకపోతే ఇలా పొట్టేలు కాసే వాళ్ళు దగ్గర మనీ ఎక్కువ ఉంటాయా? వాళ్ళు అంటే వాళ్ళ అఫీషియల్ గా ఉంటారు. వీళ్ళేమో వాళ్ళకంటే సంపాదన ఎక్కువ, కానీ మనీ వీళ్ళ దగ్గరికి ఎక్కువ ఉంటాయి కదా. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 15,000 అలా ఉంటది. అబ్బాయి ఈ బండి అబ్బాయి వచ్చేసి ముంతాజ్ హోటల్ అండి. మా ఊర్లో ఫేమస్ అనమాట ఈ అబ్బాయి హోటల్, ముంతాజ్ హోటల్. నవ్వుకుంటా వెళ్తున్నారు. ఇది వచ్చేసి కోళ్ళ ఫారం అనుకుంటా, అక్కడ దూరంగా కనిపిస్తుంది. ఇది నేనేనండి ఆన్లైన్లో బుక్ చేశాను. మా కారు కొన్న 2 డేస్కే ఏమో బుక్ చేశాను. ఇది కూడా ఆన్లైన్లోదే, ఎయిర్ ఫ్రెషనర్. ఇది వచ్చేసి రైల్వే గేట్ అండి. మా ఊరు కొంచెం బాగా డెవలప్ అయింది. ఇంతకుముందు అయితే ఇక్కడ గంట ఆగాల్సి వచ్చింది. ఇక్కడ వంతెన కట్టారా? వంతెనేనా అనేది? అండర్ గ్రౌండ్ అంట. గుహ రాగానే మా పిల్లకలేదు కేకేస్తాడు, రీసౌండ్ వచ్చిందని. పిల్లగాడు కేకేస్తే బాగుంటుంది. నువ్వు కేకేస్తే కాంచన వచ్చిందేమని పారిపోతారయ్యా, కొంచెం ఆగు. ఇంక ఇదిగోండి
ఇంకా రెడ్డిగూడెం ఇంకొచ్చేసినట్టే. అక్కడ మొత్తం పిడుగురాళ్ళట్టు పేరేసరి దాకా రోడ్డు వేస్తున్నారు. అవునా, హైవే చేస్తున్నారు మన రోడ్ని. ఇదేనండి. ఇటువైపు వెళ్తే పిడుగురాళ్ళ, మాచల్ల అలా ఆ ఊరు స్ట్రైట్ గా వస్తాయి. ఇటువైపు అయితే సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఇంకా ఇటువైపు ఈ రోడ్డున. ఇదేనండి మా హస్బెండ్ సరుకులు ఇక్కడే తీసుకొస్తారు. శివశంకర్ కిరాణా మర్చెంట్స్ అంట. పోనీ ఎందుకు ఆపావు? చూసి తిరగాలి రోడ్డు. అది ఏందనుకున్నావు? హైవే మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అవన్ చూడు, అతను రోడ్డు మీద ఎక్కడి నుంచో ఇచ్చాడు. చిన్న తిండి లేక ఏం లేక పాపం అనుకోకూడదండి. మీరు సహాయం చేయండి. ఫస్ట్ సహాయం చేసిన తర్వాత పాపం అనాలి. ఇది వచ్చేసి రెడ్డిగూడెం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ పడుతుంది. అది ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ పడితే రెడ్డిగూడెం ఇంకేం లేదు పాపం. సత్తెనపల్లికి ఎంటర్ అయ్యామండి. ఏ సత్తెనపల్లి? ఇటు వచ్చేసి నషాపేట రోడ్డు. ఇటు నషాపేట అంట. మాకు దగ్గరలో ఉన్న సిటీ అండి ఇది. మేమేమన్నా కొనుక్కోవాలన్నా ఇక్కడ సత్తెనపల్లి మాకు దగ్గర. ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది? 17 అంట. ఇదే సెంటర్, మెయిన్ సెంటర్ సత్తెనపల్లి. గడియార స్తంభం సెంటర్ అంటారు. గడియార స్తంభం చూపి. మెయిన్ సెంటర్ అన్నమాట సత్తెనపల్లి. షాపులు మొత్తం బాగుంటాయి. ఇక్కడ అన్ని బట్టల షాపులు. గడియార స్తంభం. గడియార స్తంభం ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇదా? చేసి ఫ్లాగ్ కొత్తగా రీసెంట్గా పెట్టారు. ఫ్లాగ్ అదేగా ఫ్లాగ్. సత్తెనపల్లి తాలూకా సెంటర్. బస్సు లాగే చోటి తాలూకా సెంటర్ అండి ఇది. ఫ్లాగ్ చూపి. ఇండియా. ఇప్పుడే ఫుల్దా తాగాము. సూపర్గా ఉంటుంది ఫుల్దా వచ్చేసి. ఇది వచ్చేసి చర్చ్ అండి. సత్తెనపల్లి ఫేమస్ అనమాట చర్చ్ వచ్చేసి. చర్చి పక్కనే ఉంటుంది బండి. ఫలుదా ये कैसा है? ఇదిగోండి మీకు చెప్పండి.
7:15 అది. तीन सोच कर का तो क्या ఇంకా కనిపించలేదు నీకు మాతో అయితే పంతొమ్మిది ఏం తింటున్నావు? ఏదైతే అట్లా ప్యాక్ రస్మలై. చెప్పారా